అమెరికాలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే హడావిడి మొదలైంది. రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చొనున్న ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉంటాయన్న ఆందోళన అమెరికా పౌరుల్లో నెలకొంది. వలసలపై ట్రంప్ తీసుకునే నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అమెరికా యూనివర్సిటీలు. దీంతో వింటర్ హాలిడేస్లో ఉన్న విద్యార్థులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. అమెరికా యూనివర్సిటీలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు కీలక ఆదేశాలు జారీ చేశాయి. శీతాకాల సెలవులు పూర్తి కాకముందే తిరిగి వచ్చేయాలని ఆర్డర్స్ పాస్ చేశాయి. అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే వచ్చేయాలని విద్యార్థులకు సూచించాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ప్రవేశాలు నిషిద్ధం. విమానాశ్రయాల్లో కఠిన నిబంధనలు అమలయ్యే అవకాశం ఉండడంతో జనవరి 20కి ముందే తిరిగి అమెరికాకు రావాలని పలు వర్సిటీల విద్యార్థులను హెచ్చరించాయి. దీనికి కారణం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఇచ్చిన హామీలేనని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వస్తే వలసదారులను అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంత వెనక్కి పంపిస్తామని ట్రంప్ పదే పదే చెప్పడాన్ని దృష్టిలో ఉంచుకొని యూనివర్సిటీలు విద్యార్థుల్ని తిరిగి రప్పిస్తున్నాయని తెలుస్తోంది. చెల్లుబాటు అయ్యే వీసా, ఇతర ప్రయాణ పత్రాలు సక్రమంగా ఉన్న భారతీయ విద్యార్థులకు ఈ నిర్ణయంతో నష్టమేమీ లేకపోయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అమెరికా యూనివర్సిటీలు నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా వర్సిటీల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత విద్యార్థులే అధికంగా ఉన్నారు. 2023-24 కాలంలో భారత విద్యార్థులు చైనాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని ఆశ్రయించారు. అమెరికా వర్సిటీల్లో 3.3 లక్షల భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. చైనా విద్యార్థులు 2.7 లక్షల మంది ఉన్నారు. సాధారణంగా కొత్త సంవత్సర వేడుకల తర్వాత వారం రోజులకు అమెరికా విద్యార్థులు తరగతులకు హాజరవుతారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన కారణంగా జనవరి 2 నుంచే క్లాసులు ప్రారంభిస్తున్నాయి అక్కడ యూనివర్సిటీలు. అయితే జనవరి 1 తర్వాత రావడం కష్టం అవుతుందని అక్కడ ప్రొఫెసర్లు విద్యార్థులను హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికా త్వరగా తిరిగి వెళ్లే విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. ఇక సెలవుల కోసం వెళ్లిన విద్యార్థుల సమస్యలు తీర్చేందుకు పలు యూనివర్సిటీలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. అయితే జనవరి మొదటి వారం తర్వాత చాలా మంది స్టూడెంట్స్ రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నారు. దీంతో తిరిగి వెళ్లేందుకు ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకుంటున్నారు. రీషెడ్యూల్కు టికెట్ రేట్లు అధికంగా ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.